ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన సంఘమందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా పాస్టర్ గారికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాము. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, కృపగల దేవా, నీ యొక్క పాదములకు లెక్కించలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన, ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా మేమందరం నీ మందిరంలో కూడుకొని ఉన్నాము ప్రభా. ఇక్కడ నాయన ఏ యోగ్యత ఏ యొక్క మంచితనం నాలో లేనప్పటికీ ప్రభా, నాయన నన్ను నిలబెట్టిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. నాలో మీరే ఉండి నా చేత మాట్లాడించమని అడుగుచున్నాను ప్రభా. మాట్లాడేది నేను కాదు ప్రభా, నీ యొక్క ఆత్మ చేత ప్రభా నా నోటికి బూరై ఉండి మీరే నాతో మా అందరితో కూడా మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మరి నాకు ఇవ్వబడిన మాట, మూడవ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు. బుక్ ఆఫ్ జాన్ 19th చాప్టర్ 26 and 27th verse. ఎవరైనా చదివినట్లయితే. థ్యాంక్ యూ సిస్టర్. మొదటి మాట మనం ధ్యానించింది ఏంటంటే క్షమాపణ గురించి మనము ధ్యానించాము, ఫర్గివ్నెస్. రెండవ మాట మనం ధ్యానించింది ఏంటంటే ఇన్స్టంట్ సాల్వేషన్, తక్షణ రక్షణ గురించి. అంటే యేసుప్రభుల వారిని దొంగ అడిగినప్పుడు మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి మీ రాజ్యంతో వచ్చినప్పుడు అని చెప్పినప్పుడు యేసుప్రభుల వారు ఏమన్నారంటే, నేను తర్వాత చూస్తానులే బాబు, మళ్ళీ నేను జ్ఞాపకం చేసుకుంటా అని అయితే చెప్పలేదు, కానీ నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని ఆయన సెలవిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే వెంటనే ఆ యొక్క దొంగకు రక్షణ అనేది కలిగింది. మూడవ మాట నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క మాట దేనికి సంబంధించిందంటే ఒక బాధ్యతకు సంబంధించిన మాటగా మనము, ఒక రెస్పాన్సిబిలిటీకి సంబంధించిన మాటగా మనం దీనిని పరిగణించవచ్చు. రెస్పాన్సిబిలిటీ విత్ లవ్ అండ్ కంపాన్షన్, అంటే దేవుని ప్రేమ అండ్ జాలితో కూడిన బాధ్యత, అటువంటి మాటగా ఈ మూడవ మాటని మనము ధ్యానించవచ్చు. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు మనం చదివినట్లయితే ఈ యొక్క చదవబడిన ఈ యొక్క వాక్య భాగంలో మనకు ముగ్గురు కనిపిస్తున్నారు. ఎవరెవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు, తల్లి అయిన మరియా మరియు తన ప్రియ శిష్యుడైన యోహాను గారు. ఈ ముగ్గురు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. యేసయ్య ఉన్న స్థితిని ఒక్కసారి మనం గమనించినట్లయితే ఆ కలువరి సిలువలో ఆయన వేదన అంతా ఇంత కాదండి, ఎంతగానో ఘోరమైన ఆయన గాయములతో కొట్టబడి ఉంటున్నారు. తలపై ముళ్ళ కిరీటము, పక్కలో బల్లపు పోట్లు, కాళ్ళు చేతులలో మేకులు దిగబడి ఉన్నాయి. శరీరమంతా గాయాలతో నిండుకొని పోయి రక్తమంతా ధారలుగా ప్రవహిస్తున్నప్పటికీ దేవుడు మరి ఆ యొక్క పరిస్థితుల్లో, అటువంటి అనుకూలమైన పరిస్థితి అయితే అస్సలు కాదు, మరి అటువంటి పరిస్థితుల్లో కూడా మనమైతే ఆ పరిస్థితుల్లో ఉంటే మన గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించలేని పరిస్థితుల్లో ఉంటాం. కానీ ప్రభు అయిన యేసు తన తల్లి అయిన మరియ మీద ఉన్న ప్రేమను ఇక్కడ కనపరుస్తున్నారు. ఏ విధంగా అంటే అంత ఘోరమైన బాధ, వేదనలో కూడా ఆయన తన తల్లి అయిన మరియ మీద ఉన్న యొక్క బాధ్యతను మర్చిపోలేదు అండ్ విడిచిపెట్టలేదు. ఆయన అటువంటి గొప్ప బాధను అనుభవిస్తుంటున్నప్పటికీ కూడా తన తల్లి అయిన మరియను జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. తన మీద తనకున్న ప్రేమను వెల్లడి చేయడం జరుగుతుంది. అదేవిధంగా తన మీద ఉన్న ఒక బాధ్యతను ఆయన నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా మరియను చూసినట్లయితే శిష్యులంతా పారిపోయినప్పటికీ ఒక్కడే శిష్యుడు మిగిలి ఉన్నాడు, తన ప్రియ శిష్యుడైన యోహాను గారు. మరియు తల్లి అయిన మరియ మాత్రమే ఆ యొక్క సిలువ ఘట్టంలోకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. తల్లి అయిన మరియ యేసయ్య ప్రారంభ దశలో, సేవా ప్రారంభ దశలో ఆయనతో కూడా ఉన్నది. ఆమె మొదట ఆయన సేవ ప్రారంభించినప్పుడు ఎక్కడ కనిపిస్తుందో మీలో ఎవరైనా చెప్పగలరా? మొట్టమొదటిగా యేసయ్యతో మరియమ్మ ఎక్కడ కనిపిస్తుంది ఆయన సేవ చేసే దశలో? థ్యాంక్ యూ సిస్టర్. కానాను వివాహంలో ఆయన మొదటి సూచక క్రియ నీళ్ళని ద్రాక్షరసంగా మార్చినప్పుడు తన తల్లిని అక్కడ మనం చూస్తున్నాము. తర్వాత ఆమె మరి సిలువ ఘట్టంలోకి ఆయన వచ్చినప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. అయితే తల్లి అయిన మరియ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఆమె యొక్క గొప్ప ధన్యురాలు. ఎందుకంటే ఈ లోకపరంగా చూస్తే వివాహం జరగకుండా గర్భవతి అయినప్పుడు ప్రతి ఒక్కరూ ఎన్నో నిందలు, అవమానాలు వేస్తూ ఉంటారు. ఆ కాలంలో కూడా వివాహం జరగకుండా ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించింది. అప్పుడు అందరూ ఎంతో నిందలేశారు ఆమెని, ఎన్నో అవమానాలు చేశారు.
అయినా కానీ దేవుని ఈ లోక రక్షకుని ఈ లోకానికి తీసుకురావాలని ఒక దృఢ సంకల్పంతో ఆమె ఆ నిందలను అవమానాలను భరించినట్టుగా మనం ఇక్కడ వాక్య భాగంలో చూస్తుంటున్నాము. అయితే యేసయ్యను ఈ లోకంలో ఆమె జన్మించిన తర్వాత బాలుడుగా ఉన్నప్పుడు యెరూషలేం దేవాలయానికి తన తల్లిదండ్రులు తీసుకొని వెళ్తున్నప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయము 34-35 వచనాలు. హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుందని మరి సిమెయోను ప్రవక్త అక్కడ ప్రవచించడం జరిగింది. హృదయంలోనికి ఖడ్గము దూసుకొని పోవడం అంటే ఏమిటి? ఒక కత్తి మన హృదయంలోనికి ఇట్లా డైరెక్ట్ కుచ్చితే ఏ విధంగా అయితే నొప్పి బాధ కలుగుతుందో అటువంటిదా? అదైతే కాదు. కానీ అటువంటి గొప్ప బాధ, అటువంటి శ్రమ, అటువంటి వేదన ఆమె హృదయంలోనికి దూసుకు వెళ్తుందని ముందుగానే సిమెయోను ప్రవక్త ప్రవచించి ఉన్నాడు. ఆ లేఖనము నెరవేరినట్లుగా యేసయ్య కలువరి సిలువలో ఉన్నప్పుడు ఆయన అంత ఘోరమైన బాధను, వేదనను అనుభవించినప్పుడు ఆమె హృదయంలో పడ్డ ఆ వేదన, ఆ యొక్క బాధ ఈ యొక్క లేఖనాన్ని నెరవేర్చిందిగా మనం ఇక్కడ చూస్తున్నాము. అదేవిధంగా తల్లి అయిన మరియమ్మ యేసయ్యను ఏ క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేదండి. ప్రతి ఒక్క క్షణంలో ఆయన సేవా జీవితంలో ఆమె ఆయనకు సహాయం చేస్తూ తోడుగానే ఉంది. లాస్ట్ వరకు ఆయన చివరి ఘట్టం సిలువలో పలికిన మాటలు అన్నీ అయిపోయి అక్కడి వరకు, ఆ సిలువ ఘట్టం వరకు చేరుకున్నది కేవలము మరియమ్మ మాత్రమే. మరి యేసు ప్రభుల వారు ఇంత గొప్ప వేదనను సిలువలో భరిస్తున్నప్పటికీ, అంతగా గాయముల చేత కొట్టబడి ఉంటున్నప్పటికీ, శరీరం అంతా గాయాలతో నిండుకొని రక్తమంతా ధారలుగా ప్రవహిస్తుంటున్నప్పటికీ ఆయన తన తల్లి అయిన మరియను విడిచిపెట్టకుండా ఆమె పట్ల ఉన్న ప్రేమను, బాధ్యతను మనం వెల్లడిపరుస్తున్నట్టుగా చూస్తున్నాము. ఎందుకంటే యేసయ్య కూడా ఈ యొక్క మానవుగా ఈ లోకానికి వచ్చారు. ఆయనకు కోపం వస్తుంది, ఆయనకి బాధ కలిగింది, ఆయనకు కోపం వచ్చింది, ఆయనకు ఆకలేసింది, అదేవిధంగా ఆయనకి కన్నీరు కూడా కార్చడం జరిగింది. అంటే సంపూర్ణంగా ఈ లోకంలో ఆయన మానవునిగా జీవించారు. అదేవిధంగా ఈ మానవునిగా జీవించినప్పుడు తనకు సహాయం చేసిన తన తల్లి అయిన మరియను ఆయన ఏ విధంగా కూడా విడిచిపెట్టకుండా తన యొక్క బాధ్యతను, మరి నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తున్నాను, కొన్ని క్షణాల్లో, కొన్ని గంటల్లో నేను ఈ లోకంలో నా యొక్క యాత్ర ముగిస్తానని ఆయనకు తెలిసినప్పుడు ఆయన తన తల్లి అయిన మరియను విడిచిపెట్టకుండా తన ప్రియ శిష్యునికి యోహాను గారికి అప్పగించడం జరిగింది. ఎందుకు యోహాను గారికే మనము అప్పగించారని మనకు సందేహం కలగవచ్చు. ఎందుకు అప్పగించి ఉంటారంటే అది కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి చూసుకుందాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనం. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ మనం ఈ వాక్య భాగంలో చూసినట్టయితే ఆయన యొక్క సహోదరులు, ఆయన సొంత సహోదరులు కూడా ఆయన యందు నమ్మిక ఉంచలేనట్టు చూస్తున్నాము. ఆయన నమ్మలేదు, ఆయన యొక్క బోధను వ్యతిరేకించారు, ఆయన పట్ల విశ్వాసం ఉంచలేదు. కాబట్టి యేసు ప్రభుల వారికి తన తల్లిని తన సహోదరులకు ఒకవేళ అప్పగించినట్లయితే వీరు బాగా చూసుకుంటారన్న నమ్మకం అయితే ఎంత మాత్రము లేదు. కాబట్టే ఆయన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను గారికి తన తల్లిని అప్పగించడం జరుగుతుంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. ఈ వాక్య భాగంలో మనం చూసినట్టయితే యోహానుని దేవుడు పిలిచినప్పుడు ఏం చేశాడంటే తన తండ్రి యొద్ద ఉన్నాడు ఆయన. కానీ తన తండ్రిని అదే విధంగా విడిచిపెట్టి వెళ్ళలేదు, కానీ వాళ్ళ జీతగాన్ల వద్ద విడిచిపెట్టి వెళ్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. ఆయన తనను పిలవగానే వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. తన తండ్రి ఏమైనా అయిపోయి నేనైతే వెళ్ళిపోతా, నాకు పిలుపు వచ్చిందని వెళ్ళలేదు, కానీ తన తండ్రిని తన జీతగాండ్ర వద్ద అప్పచెప్పి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆయన యొక్క బాధ్యత కనిపిస్తుంది. కాబట్టే యోహాను కనపరిచిన ఈ యొక్క బాధ్యతను యేసుప్రభుల వారు జ్ఞాపకం చేసుకొని తన తల్లి అయిన మరియను ఆయనకు అప్పగించడానికి ఈ యొక్క ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన తండ్రిని ఆయన అప్పచెప్పి వచ్చినట్లుగా ఆయన యొక్క బాధ్యత
నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి తన తల్లిని కూడా మరి ప్రియ శిష్యుడైన యోహాను గారికి అప్పగించినప్పుడు ఆయన ఈ యొక్క బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించగలరని ఆయనకు నమ్మకం ఉంది. కాబట్టే ప్రియ శిష్యుడైన యోహాను గారికి అప్పగించడం జరిగింది. ఆయన తన రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు, వినయం విధేయత కలిగిన శిష్యుడు, నమ్మకమైన శిష్యుడు. కాబట్టి యోహాను గారికి మరి యేసుప్రభుల వారు తన తల్లి అయిన మరియ యొక్క బాధ్యతను అప్పగించడం జరిగింది. అదేవిధంగా యేసయ్య కుటుంబ వ్యవస్థ కూడా ఎంతో ప్రాముఖ్యతనిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన ఒక పెద్ద కుమారునిగా కుటుంబంలో ఉన్నప్పుడు తన తల్లిదండ్రులను సన్మానించాడు, వారి మాట విన్నాడు. 30 సంవత్సరాలు వాళ్ళతో కలిసి పెరిగాడు. ఆయన 3.5 సంవత్సరాలు ఆయన సేవా జీవితం జీవించాడు. అప్పుడు తన తల్లిదండ్రులకు విధేయత వినయం కలిగి జీవించాడు. వారి మాట ఎన్నడూ ఆయన జవదాటనట్టుగా మనం చూస్తున్నాము. ఇప్పుడు కలువరి శిలువలో తండ్రి అయిన దేవుడు యేసయ్యకు అప్పగించిన బాధ్యత ఏంటంటే సర్వ మానవాళి పాప పరిహారార్థము ఆయన బలి అయ్యి ఉండవలసిన పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఆయన యొక్క రక్తము మొత్తము కార్చి మనని విలువ పెట్టి కొనే యొక్క పరిస్థితుల్లో ఆయన ఉంటున్నాడు. అది దేవుని చిత్తమై ఉన్నది. తండ్రి అయిన దేవునికి ఆయన నలుగగొట్టబడుట ఇష్టమై ఉన్నది. ఆయన స్వరూపమైన సొగసైనను లేక ఆయన మొత్తము రక్తం చేత ముద్దగా తడిచిపోయిన పరిస్థితుల్లో ఉంటున్నప్పటికీ తండ్రి అయిన దేవుని చిత్తాన్ని మరి నెరవేర్చడానికి ఆయన యొక్క బాధ్యత, ఆ తండ్రి అయిన దేవుడు కుమారునికి ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చడానికి ఆయన సిలువలో ఆ యొక్క గాయములను తట్టుకొని మరి అక్కడ ఆయన బాధ్యతను ఫుల్ఫిల్ చేయడం జరిగింది. అంటే సంపూర్ణంగా చేయడం జరిగింది. అదేవిధంగా తండ్రి అయిన దేవుడు యేసుప్రభుల వారికి ఇచ్చిన బాధ్యతను ఏ విధంగా అయితే ఆయన ఫుల్ఫిల్ చేశాడో అట్ ద సేమ్ టైం ఇక్కడ మానవునిగా దేవుడు పుట్టాడు. కాబట్టి ఆయనకు సహాయం చేసిన మరియమ్మను విడిచిపెట్టకుండా ఆమె బాధ్యతను కూడా తన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను గారికి అప్పగించడం జరిగింది. అంటే ఒకటే టైంలో ఇద్దరి బాధ్యతలను యేసయ్య గారు ఇక్కడ నెరవేరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ఈ యొక్క కలువరి ఘట్టము ఏంటంటే సిలువలో ఉదయం 6 గంటలు మొత్తం, అంటే ఉదయం 9 గంటల నుంచి యేసయ్యను సిలువ వేస్తే మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువ పైన వ్రేలాడుతూ ఆయన ఈ యొక్క 7 మాటలు చెప్పి ఉంటున్నారు. మొత్తము 6 గంటలు ఆయన సిలువపై వ్రేలాడినట్టు మన వాక్య భాగంలో చూసుకోవచ్చు. మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనం. థ్యాంక్ యూ సిస్టర్. మత్తయి సువార్త 27:45వ వచనము. నేను ఈ వచనాలు ఎందుకు చూపిస్తున్నానంటే మరి దేవుడు ఈ గంటల్లో మరి సిలువ పైన వ్రేలాడారని మనకు తెలియడం కోసము ఈ యొక్క బైబిల్ వచనాలను ఆధారం చేసుకొని చెప్పడం జరుగుతుంది. మత్తయి సువార్త 27th చాప్టర్ 45. లూకా సువార్త అదేవిధంగా 23వ అధ్యాయము 44వ వచనంలో కూడా మనము ఈ యొక్క వచనాన్ని చూడవచ్చు. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు ఈ 3 వచనాలు చూసుకున్నట్టయితే మార్కు సువార్త, మత్తయి ఇంకా లూకాలో దేవుడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువలో వేదనను అనుభవించారని ఎంతగానో ప్రయాసపడ్డారని చూస్తున్నాము. 6 గంటలు ఆయన ఆ సిలువలో ఎంతగానో బాధలను వేదనను భరించాడని మనం చూస్తున్నాం. అదేవిధంగా కుటుంబానికి యేసయ్య ఇచ్చిన ప్రాముఖ్యత మనం కూడా మన కుటుంబానికి ఇస్తున్నామని ప్రతి ఒక్కరము ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే కుటుంబాన్ని మనం నిర్లక్ష్యం చేసేవారిగా ఉంటున్నామా? కుటుంబంలో మన బాధ్యతను మనం నెరవేర్చేవారిగా ఉంటున్నామా? ప్రతి ఒక్కరు వారిని వ్యక్తిగతంగా ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే ఆన్సర్ మనకే తెలియాలి. ఎందుకంటే దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చాడు ఇశ్రాయేలులకి. అందులో వాగ్దానంతో కూడిన ఆజ్ఞగా 5వ ఆజ్ఞగా నీ తండ్రిని తల్లిని సన్మానించమని అంటున్నాడు. నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయం 12. దేవుడు ఈ ఆజ్ఞలను ఇచ్చాడు. మరి ఈ ఆజ్ఞలు ఇచ్చింది నేనే కదా, దీన్ని నెరవేర్చడం నా బాధ్యతనా? నేను ఇచ్చింది మీకు కదా, ఇశ్రాయేలులకు ఇచ్చారు కదా, మనందరికీ ఇచ్చాడు కదా దేవుడు ఆజ్ఞలు. మరి ఇచ్చిన దేవుడు నెరవేర్చాలని ఉందా?
మరి ఆ విధంగా దేవుడైతే మరి ఆలోచించలేదు, కానీ ఈ ఆజ్ఞలను ఇచ్చిన నేనే ఈ ఆజ్ఞలను పాటించి చూపిస్తానని దేవుడు తల్లిదండ్రులను ఎంతగానో గౌరవించి సన్మానించి ఆయన ఈ ఆజ్ఞలన్నింటినీ నెరవేర్చి మనకు ఒక మాదిరిని చూపించి వెళ్తున్నట్టుగా మనం ఈ వాక్య భాగంలో చూస్తున్నాం. తల్లిదండ్రులను గౌరవించడం, సన్మానించడం అంటే ఏంటి? వారిని 2 దండలు తీసుకొచ్చి శాలువాలు కప్పి సన్మానించడమా? అదైతే కాదు. కానీ దేవుడు చెప్పిన రీతిగా చూసినట్లయితే వారిని మొదటగా వారిని ప్రేమించాలి, వారిని ఆదరించాలి, వారి యొక్క బాధ్యత తీసుకోవాలి. ఈ 3 ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు తల్లిదండ్రులను మనము గౌరవించినట్లుగా సన్మానించినట్లు అవుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు చిన్నప్పుడు మనము చిన్నగా ఉన్నప్పుడు చిట్టి అడుగులేస్తూ తప్పటడుగులేస్తూ చిన్న చిన్న మాటలు మాట్లాడుతున్నప్పుడు తల్లిదండ్రులైన వారు ఎంతగానో సంతోషిస్తారు. ఎందుకంటే ఎవరికైనా మొదటి మాటలు చివరి మాటలు ఎంతో ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటాయి. అంటే చిన్నప్పుడు చిన్నపిల్లాడు మాట్లాడే మాటలకి ఇంతగానో ప్రాముఖ్యత ఉంటుంది. అంటే ఫస్ట్ ఈ మాట అన్నాడు, ఈ పేరు పెట్టి పిలిచినాడు అనేసి మనము బాగా గుర్తుపెట్టుకుంటాం. అదేవిధంగా చివరిలో చనిపోయే మరణ పడక మీద ఉన్నప్పుడు కూడా ఆ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి అవుతాయి. ఎందుకంటే మనకు ఆస్తి వివరాలు ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ అప్పులు ఉన్నాయి, ఇంకా మేబీ ఏమేమో కొన్ని విషయాలు చెప్పేది ఉంటుంది. వారి పెద్ద కుమారునికి కానీ ఇంట్లో నమ్మకస్తులను కానీ పిలిచి వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే మొదటి మాటలు చివరి మాటలు ఒక మనిషికి సంబంధించి చాలా ముఖ్యమైనవి. అయితే యేసు ప్రభుల వారు తను చివరగా సిలువలో వ్రేలాడుతూ కొన్ని గంటల్లో ఆయన ప్రాణాన్ని కోల్పోయి మళ్ళీ తిరిగి మరణాన్ని జయించి తిరిగి లేవబోతున్నారు. కాబట్టి ఆయన మాట్లాడిన యొక్క చివరి మాటలు మనకు ఎంతగానో ప్రాముఖ్యమైనవిగా మనము ఇక్కడ చూడగలము. అదేవిధంగా తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలనే కొన్ని వచనాలు మనం చూసుకుందాము. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం. సామెతలు 20వ అధ్యాయము 20వ వచనం. తల్లిదండ్రులను గౌరవించకపోతే, మరి వారిని సరిగా చూసుకోకపోతే దేవుడు ఆయన గ్రంథంలో రాయించిన మాటలండి ఇవన్నీ. సామెతల గ్రంథంలో దేవుడు అంటున్నాడు, కారు చీకట్లో తన దీపం ఆరిపోతుందంట. అంటే ఆయనకి ఎన్ని కష్టాలు వస్తాయో, ఎన్ని ఇబ్బందులు వస్తాయో వారికి మనకు తెలియదు, కానీ ఆ క్షణంలో దేవుడైతే తోడుగా ఉండడు. వారి ప్రాణము పోగొట్టుకునే పరిస్థితి కూడా ఏర్పడవచ్చని, ఆ విధంగా మనం ఉండకూడదు, తల్లిదండ్రులను సన్మానించే వారిగా మనం ఉండాలని ఈ వాక్యం ద్వారా మనతో అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా సామెతలు 23:22 వచనం. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ముదిమి అందు నిర్లక్ష్యం చేయకూడదంటే వారికి వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు, ఇందాక నేను చెప్పాను కదా, చిన్నగున్నప్పుడు మనము తప్పటడుగులు వేస్తూ చిన్న చిన్న మాటలు పలికినప్పుడు తల్లిదండ్రులు ఎంతగానో సంతోషిస్తారు. మనం తినకపోయినా, మనం పడుకోకపోయినా వారు ఎన్నో నిద్రలేని రాత్రులు అలా చూస్తూ వారు పెంచి పెద్ద చేసి ఒక ఉన్నత స్థానంలో మనల్ని ఉంచుతారు. అలాంటప్పుడు వారు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు, వారు ముసలితనంలోకి వచ్చినప్పుడు మనం కూడా వారి పట్ల ఇదే విధమైన ప్రేమను కనపరచాలని ఈ వాక్యం యొక్క ఉద్దేశం అన్నమాట. అంటే వారు వృద్ధాప్యంలోకి వచ్చి వారి ముదిమి అందు వారు నడవలేని స్థితిలో ఉంటున్నప్పుడు, వారు మాట్లాడలేని స్థితిలో కొన్ని మాటలు తప్పుగా మాట్లాడుతుంటారు. వారికి పళ్ళు ఊడిపోయి కొన్ని గట్టిగా మాట్లాడలేని పరిస్థితిలో ఉంటుంటారు. అటువంటి పరిస్థితిలో కూడా మనము మన చిన్నతనాన్ని జ్ఞాపకం చేసుకొని వారిని అర్థం చేసుకోవాలి, వారిని ప్రేమించాలి, వారిని ఆదరించాలని ఒక వాక్యం భావం. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 25వ వచనం. తల్లిదండ్రులను సంతోషపెట్టాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సంతోషపెట్టడం అంటే ఏంటి? వారికి ఒక విలువైన వస్త్రాలను తీసుకొచ్చి పెద్ద ఇల్లు కట్టించి అందులో ఉంచితే తల్లిదండ్రులు సంతోషపడతారా? అటు విధమైన సంతోషం గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. కానీ యేసు ప్రభుల వారు తల్లిదండ్రులను సంతోషపెట్టడం అంటే, మన యొక్క తల్లిదండ్రులు ఎప్పుడు మనల్ని చూసి పడతారంటే మనము ప్రయోజకులము అయినప్పుడు, మనము మన కాళ్ళ మీద నిలబడి మనము సంపాదించినప్పుడు, తద్వారా వారిని చూసుకుంటున్నప్పుడు వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. చిన్నప్పటి నుండి మనం చదివించి ఎన్నో కష్టాలను అనుభవించి వారు ఒక స్థితికి మనం తీసుకొచ్చినప్పుడు మనం కూడా ప్రయోజకులమై స్వయంగా సంపాదిస్తూ తన తల్లిదండ్రులను చూసుకుంటున్నప్పుడు వారికి కలిగే సంతోషము చాలా విలువైనదన్నమాట. ఈ విధంగా మనము తల్లిదండ్రులను గౌరవించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా తల్లిదండ్రులను ఒకవేళ సన్మానించకపోతే ఈ లోకంలో, ఈ యొక్క 21st సెంచరీలో యేసు ప్రభుల లాంటి వారి ఒక కుమారుణ్ణి మనం చూడలేము. ఎందుకంటే ఈ రోజుల్లో ఉంటున్న వారిలో చూస్తుంటే అన్ని ఓల్డేజ్ హోమ్స్ ఎందుకు ఉంటున్నాయి?
తల్లిదండ్రులను లక్ష్య పెట్టకుండా, వారి ముదిమి అందు వారిని సంతోష పెట్టకుండా, వారి మాట వినకుండా, వారు చెప్పే ఉపదేశాన్ని కూడా వారు అంగీకరించరు. ఎందుకంటే నీకేం తెలుసు, అన్నీ నాకే తెలుసు అన్నట్టుగా ప్రవర్తిస్తుంటుంటారు. కానీ వారు ఎంత అనుభవంతో, వారు ఎంత ఎక్స్పీరియన్స్తో మనకు ఆ విషయాలు చెప్తారు అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే పెద్దవారి మాటలు ఖచ్చితంగా చాలా అనుభవంతో కూడుకొని ఉన్న మాటలై ఉంటాయి. అవి మన జీవితంలో తప్పకుండా మనకు ఎప్పుడో ఒకప్పుడు సహాయపడుతూనే ఉంటాయి. కాబట్టి వారి మాటలను మనం నిర్లక్ష్య పెట్టవద్దు. వారి ఉపదేశాన్ని మనం వినేవారిగా ఉండాలి, వారిని గౌరవించేవారిగా ఉండాలి, వారిని సన్మానించేవారిగా ఉండాలి. కాబట్టి ఈ విధమైన బాధ్యతలన్నిటినీ, ఈ ఆజ్ఞలన్నీ దేవుడు మన కోసం ఇచ్చాడు. ఆయన పాటించి ఒక మాదిరిని మన కోసము చూపించి వెళ్ళాడు. కాబట్టి మనం కూడా అదే మాదిరిలో నడవాలని, ఆయన చూపిన సత్మార్గంలో మనం అందరము నడిచి తల్లిదండ్రులను సంతోషపెట్టేవారిగా మనం ఉండాలని ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చివరగా నేను ఒక్క విషయం గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసుప్రభుల వారికి మరి ఇచ్చిన ఈ యొక్క బాధ్యతను ఆయన ఎంతగానో ఇష్టపూర్వకంగా మరి దాన్ని నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా మానవ స్వరూపిగా ఉన్న యేసయ్య తన తల్లి యొక్క బాధ్యతను కూడా తన ప్రియ శిష్యునికి అప్పగించి నెరవేర్చడం జరిగింది. మరి మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనకిచ్చిన ఒక బాధ్యత అనేది మిగిలి ఉంది, సువార్త బాధ్యత. అది ప్రతి ఒక్కరిని దేవుడు సువార్త భారం కలిగి జీవించమని చెప్తున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుకున్నట్లయితే, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. థ్యాంక్ యూ సిస్టర్. ఈ యొక్క మార్కు సువార్త 16:15లో మనకు దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మనకు ఆత్మీయ జీవితంలో మనకు దేవుడు మనకిచ్చిన యొక్క బాధ్యత సువార్త భారం. అనేక ఆత్మల పట్ల భారం కలిగి ఆయన యొక్క రక్షణ సువార్తను ప్రపంచం అంతటా సర్వలోకానికి వెళ్ళి ప్రకటించమని దేవుడు చెప్తున్నాడు. కానీ మనకు అట్లాంటి పాజిబిలిటీ లేనప్పుడు, మనకు ఎంతవరకు పాజిబిలిటీ ఉందో మన చుట్టుపక్కల మనకు తెలిసిన వారికి, మనకు తెలిసిన గ్రామాల్లో సువార్తను ప్రకటించాలని, క్రీస్తు ప్రేమను అనేకులకు తెలిపి వారిగా ఉండాలని, ఎంతమంది అయితే ఆయన నామాన్ని ఎరుగక నశించిపోతున్నారు అటువంటి వారికి సువార్తను తెలియజేసి అనేకులను క్రీస్తు వైపుకు నడపాలని ఈ యొక్క సందర్భంగా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. మనకెంతో సమయం లేదండి. నిజంగా మనం చివరి దినాల్లో ఉంటున్నాము. ఇటువంటి సమయం మనకు మళ్ళీ దొరుకుతుందని నేనైతే అనుకోను. ఎందుకంటే లోకంలో ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి, రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తున్నాయి, ప్రజల మీదకి ప్రజలు లేస్తున్నారు, ఎన్నో యుద్ధాలు అవుతున్నాయి, ఎంతోమంది వారి ప్రాణాలను కోల్పోతున్నారు. ఇటువంటి చివరి దినాల్లో మనం ఉంటున్నప్పుడు దేవుడు మనకిచ్చిన యొక్క అద్భుతమైన అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలని ఈ యొక్క సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకు చాలా వెసులుబాటుగా ఉంది. ఇంత మనము బహిరంగంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము. కానీ ఈ యొక్క పరిస్థితులు మనకు ముందు ఉంటాయని మనమైతే అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి దేవుడిచ్చిన యొక్క సమయంలో ఆయన యొక్క సువార్త భారాన్ని కలిగి ప్రతి ఒక్కరూ సువార్త ప్రకటించి, మనకు ఎంతమంది అయితే అంతమంది వరకు దేవుని యొక్క సువార్తను ప్రకటించి అనేక ఆత్మలను దేవుని వైపుకు నడిపించేవారిగా ఉండాలని, తద్వారా దేవుని ప్రేమను, క్రీస్తు ప్రేమను మాటల్లో కాకుండా క్రియల ద్వారా మనం చూపిస్తూ అనేకులకు మాదిరికరంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా దేవునికి ఇష్టమైన ఈ యొక్క ఆజ్ఞలను పాటిస్తూ, తల్లిదండ్రుల బాధ్యతను నిర్వర్తిస్తూ, తల్లిదండ్రులను ప్రేమిస్తూ, వారిని ఆదరిస్తూ, ఆయన చూపిన మాదిరిలో మనం నడుస్తూ, అదేవిధంగా క్రీస్తు సారూప్యతలోనికి మనము దినదినము రూపాంతరం చెందేవారిగా ఉండాలని ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా మీ అందరినీ కోరుచున్నాను. నాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి వందనాలు. చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.